చేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా నేను కడుపు మండి బాధతోటి చెప్తున్నా, పోతవయ్యో రేవంతు. నేను ఉత్తగంటలేను, సప్పట్లు కొట్టాలి మీరంతా. పోతవయ్యో రేవంతు, పేదొల్ల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు. పోతవయ్యో ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు. పేదొల్ల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు. పోతవయ్యో రేవంతు, రైతన్నల గోస దలిగి పోతవయ్యో రేవంతు. పోతవయ్యో రేవంతు, రైతుల గోస దలిగి పోతవయ్యో రేవంతు. పోతవు 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 నువ్వు కూలిపోతవయ్యో పోతవయ్యో రేవంతు. పేదల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు. పోతవయ్యో రేవంతు, పేదొల్ల గోస దలిగి పోతవయ్యో రేవంతు. పోతవయ్యో రేవంతు, పేదల ఉసురు దలిగి పోతవయ్యో రేవంతు. ఎలా ఏం జరుగుతుంది తెలంగాణలో? ముఖ్యంగా మనం ఈ అచ్చంపేట జనగర్జన రెండు విషయాలు మాట్లాడుకోవాలి. ఇలా తల్లి పాలు దాగి తల్లి రొమ్ము కుద్దేటటువంటి ప్రయత్నం చేసిన గువ్వల బాలరాజు గువ్వ గుయ్యం అనేటట్టుగా అందామా? చెప్పన్నా. రామన్న మీద అవాకులు చెవాకులు మాట్లాడినవు బిడ్డ, కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళి పోతే నీతోటి గుప్పెడు మంది కూడా రాలే. గులాబీ సైనికులు, గులాబీ బిడ్డలు అచ్చంపేట మీద మా జనార్దన నాయకత్వంలో, రామన్న నాయకత్వంలో ఇగో గిడ జెండా ఎగిరేస్తున్నారు. జెండా ఎగిరేయాలి, గట్టిగా గట్టిగా ఎగిరేయాలి. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? వాషింగ్ పౌడర్ నిర్మాణ ఎందుకు పోయినావు నువ్వు? నీకు ఏమిచ్చిండు బీజేపీ పార్టీ? ఏం తీసుకొచ్చిండు? ఏమిచ్చిండు నీకు మోడీ? 9.5 ఏళ్లలో నీకు తెలియదా గువ్వల బాలరాజు అని అడగాలి. కానీ దానికంటే ముందు ఎంత మంచుకునే మన తెలంగాణ 9.5 ఏళ్లలో. పున్నామా పున్నామా నిండు ఉన్నామా సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో. సంక్షేమ పథకాల చక్కని తెలంగాణ సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో. సంక్షేమ పథకాల చక్కని తెలంగాణ సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో, సిరి మహల్లేలో మా రాగి మహల్లేలో. హాస్టళ్లకు భలే హాస్టళ్లకు అగో హాస్టళ్లకు సన్న బియ్యం అందించిందే మా సారు మా కేసీఆర్. మా కేసీఆర్ సారు మా కేసీఆర్. హాస్టళ్లకు సన్న బియ్యం అందించిందే అగో సారు మా కేసీఆర్. సారు మా కేసీఆర్, సారు మా కేసీఆర్. ఎవరిచ్చిర్రు? ఇలా కేసీఆర్ గారి మనవడు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ మనవలు ఏదైతే సన్నబియ్యం తిని, సన్నబియ్యం బువ్వ తిని ఎవరైతే పిల్లలు బాగుండాలని అనుకుంటారో, తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క పిల్లగాడు సన్నబియ్యమే తినాలి, మంచిగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలని సన్నబియ్యాన్ని మొట్టమొదలు పెట్టింది ఈ దేశంలోనే కేసీఆర్ సారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా డప్పులు కొట్టుకుంటున్నారు. అందుకే అంటున్నా, హాస్టళ్లకు సన్న బియ్యం అందించిండే మన సారు మన కేసీఆర్. సారు మన కేసీఆర్, సారు మన కేసీఆర్. ఎంత మంచిగుండే. గర్భిణీ స్త్రీలకు రాఘవో నందన, గర్భిణీ స్త్రీలకు రాఘవో నందన, పాలుగుడ్లు ఇచ్చిండు, రాఘవో నందన, పాలుగుడ్లు ఇచ్చిండు. రాఘవో నందన, ఆసరా పథకముతో రాఘవో నందన, 2000 ఇచ్చిండు. రాఘవో నందన, ఆసరా పథకముతో రాఘవో నందన, 2000 ఇచ్చిండు. రాఘవో నందన, ఆసరా పథకముతో రాఘవో నందన. ఎలా సారు కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటే, నేను రాగానే తెల్లారి మళ్ళొచ్చే నెల 4000 ఇస్తా. ఇప్పుడు తీసుకుంటే 2000, నేను రాగానే 4000 అన్నాడు. ఎంతమందికి వచ్చినాయి అచ్చంపేట 4000? 4000 వచ్చిన వాళ్ళు శైలా పట్టురే. 4000 రానోళ్ళు శైలా పట్టురి. రానోళ్ళు 4000 రానోళ్ళు పట్టురి. జర కెమెరాలు గడు చూపిరి. రానోళ్ళు 4000 రానోళ్ళు. ఇలా మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, మన నాయకుడు రామన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదలైంది. జర అయిన తర్వాత దా ముచ్చటంతా మా సందీప్ అన్న చెప్తాడు. కానీ